కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. శభాష్ మామా శభాష్. ఈ పాండునందనులు సిరి సంపదలతో పాటు తమ అర్ధాంగిని కూడా ఓడినారు. తమ్ముడా దుశ్శాసన, ఆనాడు నన్ను మయసభలో పరాభవించిన ఆ పాంచాలిని సభాముఖమునకు ఈడ్చుకుని రా. ఎవరి ముఖమునకు? నా ముఖమునకు. ఎట్రా ఓరి దుర్యోధన వాక్యాల. భీమసేన, విశ్రాంతి విశ్రాంతి విశ్రాంతి. ఇప్పుడే కదా తెరతీసింది, అప్పుడే విశ్రాంతి ఏమిటి? శాంతి శాంతి. ఆ మాట అంటేనే నాకు వాంతి. నువ్వు ధర్మరాజు కాదు, అధర్మరాజు. నీ చేతులు నరికిదం. నరుకుము, అంతయో నా కర్మ. తమ్ముడా, మేసం మేసం. నీకుందిగా ఆమేశం. హేవో నామేశం. అన్నా కోటేశ్వరరావు, చిచి అన్నా ధర్మరాజా, నువ్వు మధ్యకి తాగి తాగి నీకు శాంతం ఎక్కువైపోతుంది. నీ చేతులు పడిపోను. ఇంతమంది ఉన్నారే, ఉండేది నా కోటే చీర. పెద్దోళ్ళారా, తలనేసిన బుద్ధులారా, ఎంతమంది ఉన్నారు, నన్ను కాపాడలేరా? ద్రౌపది, ఇప్పుడు నిన్ను రక్షించు వారెవరూ లేరు. ఎందుకు లేడు? ఉన్నాడు మా అన్న కృష్ణ. కృష్ణ 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 దేవా దీన బాంధవా అసహాయురాలరా కావరా దేవా. ఒకటే చీరను కట్టిన దానను, ఒకటే చీరను కట్టిన దానను, ఆరు గజాలు అయిపోతున్నవి. కృష్ణ కృష్ణ కృష్ణ, ఆరు గజాలు అయిపోతున్నవి. శరణము నీవే కనపడవేమి, శరణము నీవే కనపడవేమి దేవా. అగ్రజ, ఎంత లాగినో వచ్చుతూనే ఉన్నది. నేను ఏమి చేయదు అగ్రజ. ఆరు గజములకు ముక్క చించి మీ అన్నదమ్ములందరూ కట్టుకుంటారా మూర్ఖ. పెద్దలారా, ఈ యుద్ధంలో వీళ్ళని ఏమి చేతునో జాగ్రత్తగా వినండి. ఇదే నా ప్రతిజ్ఞ. ఎవ్వని తేజనించు జగమెవ్వని లోపల నుండు. ఏంటమ్మా ఏంటి? ఓ సారీ, ఆపద్యం కాదు, ఇంకో పద్యం కాదు, ఆరు ఆరు. ద్రౌపది నిక్కు చేసిన లోకభీకర లీలలు వధించి కత్తిపుల వక్షశైల రక్తౌఘ నిజ్జరము దీపతి చూచుతుండ అని నా స్వాదించు ముగ్రాకృతి. సోడా సోడా. అమ్మా చీ పిరికి దొన్న, నేను కూడా విన్నా. భీష్మ ద్రోణాది మహావీర సమూహ మధ్యమున నుండు నిన్నెవడు చేరగలడురా? వాడేదో వేడి చేసి పద్యములు పాడుతున్నాడు. సుందరమ్మ, సారీ పంచాలి. చాలుదు జగతని తొడపైన కూచుండరమ్ము ప్రేమ మీర ఏలు పొందును నిన్ను నీరజాక్షి. ఎంత పాపకాలము భీమసేన, ఇతను చెప్పేది నీకు వినపడలేదా? పంచాలి వినపడుతున్నది, కానీ కర్మ కొద్దీ నా ధర్మమును ఆపుతున్నది. అయినను వినుము.
ధారుని రాజ్య సంపద మదంగుల కోమలి కృష్ణ చూచి రంభోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఇత్తురాత్ము దుర్వార మదీయ బాహు పరివర్తిత చండక సావిఘాత భగోరు తరోరు చేయుదు సుయోధన్ ముగ్రరణాల రౌణం. యుద్ధము దాకా ఎందుకురా అదొక దండగా పౌరుషం ఉన్న రమ్ము. బరబరా బరబరా నీ గొడవలకి నీ పెడవు తీయురా. అవును రైతు ఇతను మాకి బాకీ ఉన్నాడు. బాకీ తీరేదాకా ఇతను సావడానికి వెళ్ళాడు. లేవయా పిచ్చియా? అరే ఇది పోటీ నాటకమాయా? నాటకం కిట్టం చేస్తానని నా బాకీ తీర్చకుండా చచ్చిపోదాం అనుకున్నావు. అదే విద్యార్థులు వచ్చారు. అమ్మా అమ్మా ఎవరు డిఎస్పీ గారు వచ్చారమ్మా. వారింట్లో లేరే? నాకు తెలుసమ్మా, శ్రీధర్ని మరో అర్జెంట్ పని మీద నేనే పంపించాను. కానిస్టేబుల్ చూడండి, మా డిపార్ట్మెంట్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన కాగితాలు జాగ్రత్తగా దాచమని బ్రీఫ్ కేసులో పెట్టి మీకు ఇచ్చాడట. అవి చాలా అవసరంగా కావాలి. ఇంకెవరొచ్చినా మీరు ఎవరని స్వయంగా నేనే వచ్చాను. ఏమిటి ఆలోచిస్తున్నారు? అవి చాలా అర్జెంటుగా కావాలి. అవి బీరువాలో ఉన్నాయని, తాళాలు కూడా మీ దగ్గరే ఉన్నాయని చెప్పాడే. అయితే ఉండండి, ఇప్పుడే తెచ్చిస్తాను. ఇదిగోనండి. రాజేమిటి? నేను డిఎస్పీని. నువ్వు రాజువే. నా కంటలో ప్రాణం ఉండగా ఇది నీకు ఇవ్వను. విమలా, మర్యాదగా చెప్తున్నా, ఆ బ్రీఫ్ కేసులో ఇచ్చేయి. మన అమ్మగారు పిలిచిన పలకుండా మన కాలు కంగారు వెళ్తున్నారయ్యా. పోలీస్ జీపు కూడా వెంబడిస్తుందయ్యా.
కాగితాలు? మీరిచ్చిన కాగితాలు. అదే ఆ సంగతి. ఎక్కడున్నాయి విమల? రండి చూపిస్తాను. అరే సుందరం ఇంకా రాలేదే? ఏ కట్టుకుని పెళ్ళామా? ఆవిడ వచ్చిన దాకా చచ్చండి పడి ఉండాల్సిందే. ఆ సంగతి తెలుసులేవా మాకు? ఎవరండి? నేనండి. బాబు మీరండి బాబు. హెడ్ కానిస్టేబుల్ పిచ్చి గారు ఇలా వచ్చారట, మీరేమైనా చూసారా? మీరేం చెప్పానండి? మీరే పిచ్చి గారు. ఏమండి మీరా? మరే ఎంత మారిపోయారండి. పెళ్ళప్పుడు గుమ్మడి పండులా ఉండేవారు, ఏమిటండి ఇలా మారిపోయారు? ఏమిటండి? ఏమిటా ఏమిటండి? ఎవరు నువ్వు? ఎవరు మాము? నేనండి. అప్పుడే మర్చిపోయారా? మీ భార్య గజాన్ని. చిచ్చి, నా భార్య ఇంతలా ఉండేది కదా, సన్నంగా ఉంది. మీరేమోనండి. నేను నమ్మను. చూడండి, నమ్మడట. పెళ్ళప్పుడు పొడిపించుకున్నాం పచ్చబొట్టు, కావాలంటే చూడండి. డిపి డబ్బు పిచ్చయ్య గారు. ఏమండి ఈవిడేమన్నా చెంబా బిందా? పాపం పేరేం చేశారు? ఎంత పేరైతే ఏం లాభం? పెళ్ళైన ఫస్ట్ వీక్ లో నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అయ్యో రామా, నేను పోలేదండి. తిరుపతి పోదా రమ్మని తీసుకుపోయి పాపనాశనంలో వదిలేసి వచ్చాడు. వదిలేసారా? తప్పకుండా ఏమిటా? ఏమిటి ఏమిటి నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు? వదిలిపెట్టే మనస్తత్వం నాకు లేదు. మర్చిపోయి ఉంటాను. మర్చిపోవడానికి ఈవిడేమన్నా పొడుంకేటండి? అమ్మా ఈయన ఇక్కడున్నారని మీకెలా తెలుసు? నానా తంటాలు పడి ఇంటికి వచ్చి చూస్తే లేడు. వెతికి వెతికి ఇన్నేళ్లకు పట్టుకున్నాను. నా సంసారం నిలబెట్టే భారం నీదే బాబు. ఏమండి మీరు పెద్దలైతే అయ్యారు కదండి, ఇలాంటి పనులు మీరు చేయకూడదు. మీ భార్యని ఏమైనా సరే మీరు ఏలుకోవాల్సిందే. ఏంటి మా అవుతుందో నీ భర్తగా పదాలు పట్టుకో. అయ్యో బాగుంది. నేను ఆలస్యం చేయడం వల్ల పిచ్చయ్య గారి సంసారమే నిలబడింది. అయ్యో నీ బంద ముందు కాళ్ళు వదలమను. అమ్మా శ్రీవారి పాదాలు వదులు, చేతులు నొప్పులు పెడతాయి. వదులు. సుందరమ్మా, ఇక మీరు తక్షణమే దండలు మార్చేసుకోండి. మీ ఇద్దరు ఆశీర్వదించి వెళ్తాం. రండి, శీఘ్రమే సంతాన ప్రాప్తి రస్తు. ఏ పద మనం శ్రీశైలం వెళ్ళొస్తాం. అమ్మ బాబాయ్, నేను రానండి. మొన్న పాపనాశనంలో మర్చిపోయి వచ్చారని ఇప్పుడు శ్రీశైలంలో మర్చిపోతారేమో అన్నట్టు భయం. భయం కాదండి, అది మీ మీద నమ్మకం. శాబాష్, ఆలోచన బాగానే ఉంది. కానీ ఇంత తక్కువ వ్యవధిలో అమ్మవారి హారాన్ని దొంగిలించడం సాధ్యమా అని. ఈ ఆలోచన నాకు ఇప్పుడు వచ్చింది కాదు నాన్న. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. ఆ ఉత్సవంలో పాల్గొనే వాళ్ళంతా మనవాళ్లే. రకరకాలైన వేషాల్లో ఉన్నారు. ఒక విధంగా తప్పితే మరో విధంగా కాజేయడానికి ఏర్పాట్లన్నీ చేశాను. ఉత్సవం మొదలైన అరగంటలో హారం మా చేతుల్లో ఉంటుంది. మరికొన్ని గంటల్లో మనం మరో దేశంలో ఉంటాం. వెరీ గుడ్. తండ్రిని మించిన కొడుకు అయ్యాం. లెట్ us proceed. బాబు తాతయ్యని ఇంకా మర్చిపోలేదన్నమాట. ఏమావయ్య రావటం? అవును బాబు, ఇన్నాటికి మీ ఇంటికి మీరు వచ్చారన్నమాట. అయ్యయ్యో, నా ఇల్లేటి బాబు, నా ప్రాణమే నీ దగ్గర ఉంది. అందుకే నన్ను ఇంతకాలానికి వచ్చా. ఏం చేయమంటావమ్మా, అక్కడ బరువులు బాధ్యతలు వదిలించుకురావాలంటే మాటలా. అమ్మవారి ఉత్సవం చూద్దామంటే మళ్ళీ 12 ఏళ్ళకి కానీ రాదు. అందాక నేను ఉంటానో ఉండను. అందుకని పనులన్నీ తిరిగి చేసుకుని మొత్తం మీద వచ్చేసాను. ఇంకేమేమిలా, నువ్వు ఉత్సవం చూడాలనుకుంటున్నావుగా, మామయ్యతో కలిసి వచ్చి. అలాగే నేను వెళ్తాను మామయ్య, మీరు నిదానంగా రండి. అలాగే బాబు. తప్పకుండా రా బాబు, నేను ఉన్నాగా నువ్వు మీదకి సార్ చేయడానికి. నమస్కారం అండి. నమస్కారం, రండి కూర్చో. తమకు మేము గుర్తున్నావో లేదో, అమ్మవారి దేవాలయానికి ధర్మకర్తలం. అవును, మిమ్మల్ని ఆ మధ్య గుళ్ళో జరిగిన హత్య సందర్భంలో చూశాను. ఏమైనా అవసరమైన పని మీద వచ్చారా? ఉత్సవాలు ప్రారంభం కాబట్టి పోలీసు బందోబస్తు. అలాగే, తప్పకుండా ఏర్పాటు చేస్తాను. మామూలు ఏర్పాటు చాలదు సార్, స్పెషల్ ఫోర్స్ కావాలి. 1000 కళ్ళతో అమ్మను కాపాడాలి. ఏమన్నారు? అమ్మను కాపాడతాం. అవును సార్, అమ్మవారికి రేపు అష్టమి నాడు అలంకరించబోయే వజ్రాలహారం ఉంది చూశారు. విలువ ఎవరూ చెప్పలేరు. ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే మహోత్సవం. పోయేసారి విదేశీయుల ముఠా ఒకటి ఈ హారం కాజేయాలని సూచింది. అంతకు ముందుసారి కూడా మధ్యప్రదేశ్ బందిపోట్లు అందుకే ప్రయత్నించారు.
కానీ అదృష్టవశాత్తు ఆ హారం ఇంకా ఉంది. అపచారం. ఇప్పుడు ఆహారం ఎక్కడుంది? ఉత్సవానికి గాను ఇప్పుడు అమ్మవారికి అలంకరింపబడే ఉంది. సరే, మీరు పదండి, నేను వెంటనే అన్ని ఏర్పాట్లతో వస్తాను.
నువ్వు షూట్ చేయబోయే మొదటి బుల్లెట్ నీ కన్న బిడ్డ గుండెలు చీల్చేస్తుంది. ఈ రోజు నా బిడ్డను అడ్డం పెట్టుకుని నువ్వు తప్పించుకున్నా, రేపు పట్టుబడక తప్పదు. న్యాయం, ధర్మం, చట్టం నిన్ను వెంటాడి తీరుతాయి. అదో కళ్ళబొల్లి కబుర్లు మాని ఆ రివాల్వర్ రాత్రి మాని, లేకపోతే ఈ స్థూలం వీడి గొంతు గుచ్చుతాను. రాజు రాజు ఇప్పుడు బాబును వదిలిపెట్టి. అంత తేలిగ్గా విడిచిపెడతానా? నేను కోరుకున్న విమలను నాకు దూరం చేశావు. ఇప్పుడు నీ కన్న బిడ్డను నీకు దక్కకుండా చేస్తాను. వీడి ప్రాణం తీస్తాను. మిస్టర్ ఇన్స్పెక్టర్, నువ్వు అలా చూడగానే నేను వెనక్కి తిరిగి చూస్తాననుకున్నావా? అది చాలా పాత జోక్. నువ్వు నన్ను మోసం చేయలేవు. మోసం చేయటం నీకు అలవాటు. కల్లా కపటం లేని మనసు దోరారా నిన్ను మావయ్య అని పిలిచి ఆ పసిబిడ్డను హత్య చేయి. చదువుకున్నవాడిని, సంస్కారానికి దూరం కావద్దు. నువ్వు నా స్నేహితుడి, నా ఇంట్లో ఉన్నా. అవును ఉన్నా. నీ ఇంట్లో ఉండి నాదనుకున్న విమల నీదై నీతో కులుకుతుంటే చూసి నా గుండె మండిపోయింది. నేను అనుభవించాల్సిన అందం ఆనందం నువ్వు అనుభవిస్తుంటే చూసి నా కడుపు తరుక్కుపోయింది. ఇప్పుడు నీ గుండె మంద, నీ కడుపు తరుక్కుపోవాలి. అందుకే ఈ ప్రతీకారం చేస్తున్నాను. ఇప్పుడు నన్నెవ్వరూ ఆపలేదు. నీ బిడ్డనెవ్వరూ కాదు. బాబు తీసుకో. కన్న తండ్రినే పార్ట్నర్ పార్ట్నర్ అనేవాడి చివరక పార్ట్నర్ చేతిలోనే చచ్చిపోయాం. నా పాపానికి వేరే శిక్ష లేదు. అయ్యో ఎక్కడ కూర్చోవాలి అక్కడే కూర్చోవాలి, ఎక్కడ నిలబడ్డావో అక్కడే నిలబడవాలి. అంతే. ఎవడు తెలుసా, ఇదంతా నేనే చేశా. ఏమిటా నువ్వు చేసింది? హెడ్ కానిస్టేబుల్ గా ఆర్డర్ వేసింది నేను. ప్రస్తుతానికి నా సర్వీస్ లో సగం వయసులో నీకు ఊరికే చేశానంటావు. నేనేం చేయలేదు. అసలు నేనే అసలు చేయలేదు సార్. ఇదంతా మీరు ఎవరు చేసింది కాదా? మా అల్లుడు శ్రీధర్ చేసిన పని. నానా శ్రీధర్, చాలా మంచి పని చేశావు. ఎలాగైతేనే అమ్మవారి హారాన్ని కాపాడావు. ఇందులో నేను చేసింది ఏముంది? అమ్మవారి హారాన్ని అమ్మేశావు.